నమస్తే ఎవరీవన్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు డైటీషియన్. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మనము కొన్ని ముద్రల గురించి అయితే తెలుసుకున్నాం. కొన్ని ముద్రల్లో ఇంపార్టెంట్ ముద్రస్ గురించి అయితే తెలుసుకున్నాం. మనము డైలీ రొటీన్లో మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మనం తీసుకునే డైట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటేనే మన మెటబాలిక్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల అండ్ నిద్ర సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఒబేసిటీతో, దీంతో పాటు మెటబాలిజం కరెక్ట్గా లేకపోవడం, కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యలతో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లాంటి చిన్న చిన్న సమస్యలతో సఫర్ అవుతున్నారో, మనం ఇవి చిన్న సమస్యలు అనుకుంటాం, కానీ ఇలాంటి సమస్యలు రేపు మనకి ఫ్యూచర్లో అల్సర్స్ నుంచి దీంతో పాటు సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి లీడ్ చేసే అవకాశం ఉంది. సో గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ అనేవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావు. ఇవి మన మెటబాలిక్ మీద గట్టిగా దెబ్బతీసే సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, అంటే మనకు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్కి అండ్ మనకి మెటబాలిక్ కండిషన్ని అండ్ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ని లీడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనకు చాలామంది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కానీ, నిద్ర లేకపోవడం వలన, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా మెటబాలిక్ డిసార్డర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఎవరికైతే టైం ఉండదో, అంటే ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, యోగా చేయడానికి కానీ ఎవరికైతే టైం ఉండదో అలాంటి వాళ్ళు ముద్రాస్ని రోజుకి 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఏంటంటే అకార్డింగ్ టు యోగా అండ్ అకార్డింగ్ టు ఆయుర్వేద మన శరీరం అనేది పంచభూతాలతో ఉంటుంది. అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం అండ్ నేల వీటితోనే మన శరీరం అనేది ఏర్పడి ఉంటుందన్నమాట. ఈ పంచభూతాల్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకి మన చేతుల్లో ఉండే పంచభూతాలు 5 వేలల్లో 5 పంచభూతాలు ఉంటాయని ఆయుర్వేదిక్ శాస్త్రం అలాగే యోగా శాస్త్రం చెప్తుంది. అండ్ రీసెంట్గా మెనీ సైంటిస్ట్ కూడా అప్రూవ్ చేశారు. అది ఏంటంటే మనకు మన ప్రాణం అనేది, అంటే మన ప్రాణవాయువు మన పంచభూతాల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ముద్రాలు చాలా బాగా ఈ బెనిఫిట్స్ అని చెప్పారు. సో ఇది సైంటిఫిక్లీ కూడా ప్రూవ్ అయింది. ఎవరికైతే టైం ఉండదో అండ్ టైం ఉన్నా సరే ఆఫీస్ అవర్స్లో అలా కూర్చొని చక్కగా ఇలాంటి ముద్రాస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ముద్ర వచ్చి మనకి వాయు ముద్ర. వాయువు అంటేనే చాలామందికి తెలుసు. మనకి వాయువు అనేది బ్రీతింగ్ ఎక్కువగా, వాయుముద్ర అంటేనే శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ముద్ర ఏంటంటే వాయుముద్ర. అండ్ దీంతోపాటు ఈ ముద్రతో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఏదైనా సరే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నా, ఇండైజెషన్తో సఫర్ అవుతున్నా, కాన్స్టిపేషన్, డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్, ఒక చిన్న ముద్ర. ఆ ముద్రనే వాయుముద్ర. ఇది చాలా సింపుల్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మనము మన హ్యాండ్ని ఓపెన్ చేసిన తర్వాత మనము మన ఇండెక్స్ ఫింగర్ని మనం క్లోజ్ చేసి ఆ ఇండెక్స్ ఫింగర్ని మనం థంబ్తో క్లోజ్ చేయాలి. సో వెరీ సింపుల్ ముద్ర. ఇది చూడడానికి జ్ఞానముద్ర లాగా కూడా ఉంటుంది, కానీ ఇది వాయుముద్ర. ఇలా చేయొచ్చు మనం. చూడండి, సింపుల్. మన హ్యాండ్ని మనము ఓపెన్ చేసిన తర్వాత మన ఇండెక్స్ ఫింగర్ని మన థంబ్తో మనం క్లోజ్ చేయాలి. సో దీన్ని వాయుముద్ర అంటారు. వెరీ సింపుల్ ముద్ర. మీరు కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, బాత్ చేస్తున్నప్పుడు కూడా చేయొచ్చు, లేదు ప్రశాంతంగా నిద్రపోయే ముందు కూడా చేసుకోవచ్చు. ఎనీ టైం మనం అనేది ఈ ముద్ర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రోజుకి మనం 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన ఎవరైతే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్, ఇండైజెషన్, దీంతోపాటు కాన్స్టిపేషన్ అండ్ కొంతమంది డయేరియాతో కూడా సఫర్ అవుతుంటారు, ఇలాంటి కండిషన్స్ని మనం ఒక్క ముద్రతో చెక్ పెట్టచ్చు. రోజుకి 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ అనేది మనకి 90% మన బాడీలో వచ్చే జబ్బులకి, ప్రతి ఒక్క డిసీజ్కి, అంటే 90% ఆఫ్ మెటబాలిక్ డిసార్డర్స్కి లైక్ డయాబెటీస్ కానివ్వండి, దీంతో పాటు పైల్స్ కానీ, ఫిస్తులాస్ కానివ్వండి, ఒబేసిటీ కానీ, తిన్నది సరిగా అరగకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి కాన్స్టిపేషన్, ఇండైజెషన్తోనే స్టార్ట్ అవుతాయి.
సో ఆ కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని మనం చెక్ పెట్టడానికి ఈ ముద్ర బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ముద్రను వాయు ముద్ర అంటారు. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏ టైంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి 5 to 10 మినిట్స్. బట్ మన పోస్చర్ అనేది సిట్టింగ్ పోస్చర్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎనీ అదర్ పోస్చర్ కన్నా కూర్చొని చేయడం వలన ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చాలామందికి వర్కింగ్ అవర్స్లో ఎక్కువ కూర్చొనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ద బెస్ట్ ముద్ర అని చెప్పచ్చు. ఈరోజు ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. ఇంకొక రోజు మనం ఇంకొక కొత్త ఆసనతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.